నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్డమ్ మూవీ మరి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుంది అని ఒక రివ్యూ కొంతమంది ఇస్తూ ఉంటే, కొంతమంది మాత్రం యాజ్ యూజువల్గా ఉంది, పెద్దగా హడావుడేం లేదు, అనవసరంగా హైప్ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి తోడు విజయ్ దేవరకొండ మాట్లాడిన అరోగెంట్ మాటల్ని ఒక కాంట్రవర్సీ లాగా మాట్లాడారు అని చెప్పడం, ఎవరినో దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు అనడం. మరోవైపు వెంకన్న స్వామి దయ ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయితే టాప్లో కూర్చుంటా అని అన్నాడు. మరి నిజంగా టాప్లో కూర్చోబోతున్నాడా? ఈ సినిమా పరిస్థితి ఏంటి? అండ్ విజయ్ దేవరకొండ కాంట్రవర్సీ ఎటు దారి తీయబోతోంది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు సినిమా అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. నమస్తే రఘునందన్ గారు. సార్, అంటే సినిమా రివ్యూలు వచ్చేసాయి. ఇప్పటికీ చాలామంది రకరకాల రివ్యూలు ఇస్తూ ఉన్నారు, ఎవరికి దోచింది వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సినిమా బేస్డ్ కంటే ఎక్కువ విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ బేస్డ్గా రివ్యూలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత ఒక సగటు ప్రేక్షకుడిగా కానీ, ఒక అనలిస్ట్గా కానీ కనుక స్వచ్ఛందంగా మాట్లాడితే సినిమాకి ఎటువంటి రివ్యూ ఇస్తున్నారు మీరు? అంటే సినిమా మరీ తీసిపారేదగ్గ సినిమా అయితే కాదు. ఓకే, బేసిక్ లెవెల్లో ఆ ప్రాబ్లం అయితే లేదు ఈ సినిమాకి. అంటే మేకింగ్ పరంగా చూస్తే చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినటువంటి సినిమా. పర్ఫార్మెన్స్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ, వీటన్నిటి పరంగా సినిమా మంచి సినిమా. ముఖ్యంగా పర్ఫార్మెన్స్లు విజయ్ దేవరకొండ కానీ, సత్యదేవ్ కానీ, వీళ్ళ పర్ఫార్మెన్స్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈవెన్ ఎవరైతే విలన్లుగా యాక్ట్ చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే విలన్లకు సంబంధించి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళు మనకి పెద్దగా ఫెమిలియర్ కాదు, అవును, ఎవరో తెలియని వాళ్ళు. కానీ అసలు పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు, చాలా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్. కానీ విజయ్ దేవరకొండ సైజ్కి విలను యాప్ట్ కాలేదు అని ఒకళ్ళు ఎవరో రివ్యూ ఇచ్చారు. మరి అది అవును, అంటే అదే మనకి ఆ ఫెమిలియారిటీ లేకపోవడం వల్ల వాళ్ళ ఆర్టిస్టులుగా ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మనకి అది ఫెమిలియర్ కాకపోవడం వల్ల వాళ్ళు మనకు అలా అనిపిస్తుంది. అంటే ఈ విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఇది కదా హీరో ఎలివేట్ అయ్యేది. స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఫెమిలియర్ కాకపోవడం వల్ల ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కొంచెం అంతగా పండలేదు అనిపిస్తుంది. అలాగే కథా కథనాల పరంగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ఉందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారని. అంటే రఘునందన్ గారు, ఇప్పుడు లోకో భిన్నరుచి అని మనం ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవడానికి ఒక కారణం ఉంటుంది. అలా చూస్తే మీరు అన్నట్టు కొంచెం డివైడెడ్ టాక్ ఉన్న మాట వాస్తవం. బట్ చిన్న చిన్న అంశాలని మనం మినహాయిస్తే, చిన్న చిన్న లోపాలని పక్కన పెడితే ఓవరాల్గా సినిమా మంచి సినిమా అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కూడా భాగ్యశ్రీ, ఆవిడ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు. ఇంకొకతను రివ్యూ ఇచ్చాడు, ఆమె సినిమాలో కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కువ కనబడింది అని. ఆ మాటకి నవ్వాలా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అరే ఏం కంపారిజన్. అంటే సినిమాలో అంతకుముందు ఆ అమ్మాయి మిస్టర్ బచ్చన్ అనే ఇంట్రడక్షన్ ఫిల్మ్ ఆ అమ్మాయికి రవితేజతో చేసింది. అందులో విపరీతమైనటువంటి గ్లామర్ ఓరియంటెడ్ రోల్ అనమాట. ఈ సినిమాలో కూడా గ్లామర్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. జనరల్గా హీరోయిన్ అంటే అందులో విజయ్ దేవరకొండను చూసుకొని హీరోయిన్ నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలా గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా కొంత డిసప్పాయింట్ అవుతారు. కానీ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అంటే కేవలం గ్లామర్ ఓరియంటెడ్ రోల్సే కాదు, నేను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకుంది ఈ సినిమాలో. అంటే ఇందాక ఎవరో మీరు చెప్పినట్టు, విమర్శించినట్టు, నిడివి పరంగా పెద్దగా ఎక్కువ ఉండకపోయినా కూడా ఇంపాక్ట్ పరంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. అండ్ సినిమా పరంగా కూడా రెండు మూడు స్టోరీలు మిక్స్ అయ్యాయి. ఒకతను ఏమంటాడంటే కేజీఎఫ్ అండ్ ఇట్లాంటి ఎలివేషన్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పి, సలార్, ఛత్రపతి లేదా ఆర్ఆర్ఆర్ లాంటి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం కొన్ని ఎలివేషన్స్ రాలేదు, హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ రాలేదు అని చెప్పి అన్నారు. సో అది అంటే ఇది అన్నా తమ్ముళ్ళ మధ్య సెంటిమెంట్తో కూడినటువంటి సినిమా. అది కూడా అంటే ఎక్కడో ఇంకో చోట శరణార్థులుగా ఉండడం, ఇటువంటి నేపథ్యం చూసినప్పుడు ఛత్రపతి ఛాయలు అనేవి కనిపిస్తాయి. ఇకపోతే ఈ కేజీఎఫ్ అది మేకింగ్ పరంగా కొంచెం ఆ కేజీఎఫ్ అటువంటిది కొంచెం ఆ ఛాయలు కనిపిస్తాయి. కానీ గౌతమ్ తిన్ననూరి గురించి చెప్పాలంటే అతను మేకింగ్ పరంగా ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీళ్ళు ఆ రేంజ్లో తీసాడు అతను. అంటే కథా కథనాల విషయంలో ఇంకొంచెం
శ్రద్ధ తీసుకుని ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి సినిమా. ఇందాక మీరు అన్నట్టు క్యారెక్టరైజేషన్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అతను కొంచెం ఇంకా బెటర్ ఉంటే మాత్రం అసలు సినిమా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి సినిమా అన్నమాట. అంటే అందులో ఫెయిల్ అయ్యాడా మరి? అంటే కొంచెం తడబడ్డాడు అని అనిపిస్తుంది అనమాట. అంటే ఈ సినిమా ఏంటంటే ఆ అన్నదమ్ముల సెంటిమెంటు, అంటే తను చెయ్యని నేరాన్ని తన నెత్తి మీద వేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి అన్నను పెద్దయ్యాక అతను ఒక కానిస్టేబుల్గా జాబ్ చేసుకుంటూ ఎప్పటికీ అన్న కోసం, అన్న ఎక్కడ ఉన్నాడు, అన్నను వెతికి పట్టుకోవాలని తపనతో ఉండే ఒక తమ్ముడి కథ అన్నమాట ఇది. ఇప్పుడు ఇందాక ఛత్రపతి ఛాయలు అనేవి అందుకే కొంతమందికి అలాగా, కొంతమంది విశాల్ సినిమా పిస్తా అని ఉంటుంది, ఆ పిస్తా ఛాయలు నేను చూడలేదు, ఆ పిస్తా ఛాయలు ఉన్నాయని కొంతమంది అంటారు. అంటే ఏదో ఒక పోలిక లేకుండా అసలు కొత్త కథ అన్నది ఉండదు కదా. అసలు మన కథలన్నీ కేవలం ఒక 6-7 కథలు ఉంటే వాటినే తిప్పి చేయడం, లేదా మిక్సీలో రుబ్బి కొత్త కథ తీయడం, అంతే కదా. కాబట్టి ఏదో ఒక సినిమా పోలిక అనేది లేకుండా ఈ ప్రపంచంలో హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, మన టాలీవుడ్, ఏదైనా సరే ఒక కొత్తగా సినిమా చేయలేరు. అలా చేస్తే కూడా జనాలు దాన్ని కనెక్ట్ అవ్వరు. బట్ జెర్సీ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ రకంగా చేయడం అనేది తన కెరియర్కి తాను నెక్స్ట్ స్టెప్ వేసుకున్నట్ట మరి, లేకపోతే ఏం చేయాలో తెలియక అన్ని కలిపి చేసినట్ట? లేదు, అంటే డైరెక్టర్గా తనకు డెఫినెట్గా మంచి మార్కులే పడతాయి. ఒక మెట్టు ఎక్కించే దర్శకుడిగా అతన్ని ఒక మెట్టు కాదు, ఒక 2-3 మెట్లు ఎక్కించే సినిమా ఇది. డైరెక్టర్గా అతను చాలా, అంటే ఒక భారీ బడ్జెట్ సినిమాను కూడా ఇతను హ్యాండిల్ చేయగలడు. ఒక పెద్ద స్టార్ని కూడా రేపొద్దున, అంటే అవసరమైతే మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ని కూడా అతను ఇది చేయగలుగుతాడు, హ్యాండిల్ చేయగలుగుతాడని ప్రూవ్ చేసుకున్నటువంటి సినిమాగా. ఓకే, అంటే ఈ లెక్కన అతని ప్రొఫైల్లో మంచి సినిమా పడ్డట్టే, ఇంకా భవిష్యత్తుకు పునాది పడ్డట్టే. జెర్సీ అనేది అదేంటంటే మోర్ ఆఫ్ ఈ సెంటిమెంటు ఇలా ఉంటుంది, బాండింగ్, ఒక బాండింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్, సన్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఇది, వీటి నేపథ్యంలో, క్రికెట్ నేపథ్యంలో జరుగుతుంది. ఇదేంటంటే మోర్ ఆఫ్ యాక్షన్ అనమాట. చాలా ఇందాక మీరు అందుకనే సలార్ తోటి, కేజీఎఫ్ తోటి పోల్చినారంటే చూడండి ఏ రేంజ్లో ఉంది. అలాగా అంటే దీన్ని ప్రొడక్షన్ డిజైనింగ్ అంటాం కదా, ఆ సెట్స్ కానీ లేకపోతే ఇదన్నీ ప్రొడక్షన్ డిజైన్ పరంగా అసలు నెక్స్ట్ లెవెల్. అవినాష్ కొల్లా అని ప్రొడక్షన్ డిజైనర్ అద్భుతంగా చేశాడు. అలాగే అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, అంటే సాంగ్స్ ఇందులో పెద్దగా లేవు, ఉన్న సాంగ్ ఒక సాంగ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న సాంగ్ని తీశారు. అందువల్ల సాంగ్స్ పరంగా అతనికి మార్కులు ఏం పడవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీస్తాడు, చాలా బాగుంది. అంటే ఇంకా మీకు ఈ ఆ సీన్స్లో డెప్త్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎప్పుడు ఎలివేట్ అవుద్ది, సీన్లో డెప్త్ ఉంటే. సీన్లో డెప్త్ లేకుండా ఎంత అద్భుతంగా కొట్టినా రెహమానా, కీరవాణి ఎవరు కొట్టినా కూడా జనాలు అది డిస్కనెక్ట్ అయిపోతారు కదా. బట్ ఇందులో మరీ అంత డిస్కనెక్ట్ అయ్యేలాగా ఉండదు, కానీ ఇంకొంచెం ఆ ఎమోషన్ అది బాగా వర్కౌట్ అయ్యి ఉంటే దానికి చాలా పెద్ద ప్లస్ అయ్యి ఉండేది అనమాట అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ అతని మార్క్ అనేది కనిపిస్తుంది. అంటే సినిమా, ఇప్పుడు ఈ సినిమా హైలైట్స్ చెప్పమంటే ఏం చెప్తారంటే, మనం డెఫినెట్గా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, సత్యదేవ్ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రొడక్షన్ డిజైనింగ్ ఇలాగ 3-4 అంశాల తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా ఖచ్చితంగా చెప్పాలి. సో వ్యూవర్స్, అంటే జెన్యూన్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము నేను, అప్పాజీ గారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన రివ్యూస్ ఇస్తున్నారు ఈ మధ్య, బేస్డ్ ఆన్ హీరోస్ క్యారెక్టరైజేషన్, బయట సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న పరిస్థితులను బట్టి రివ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా తయారవుతున్నారు. బట్ ఒక జెన్యూన్ రివ్యూ ఆంధ్రప్రభ నుంచి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈ ప్రశ్నలు కూడా. సో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా ఉంది సార్? అంటే ఒక లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అసలు ఒక మ్యాన్లీ లుక్, అసలు ప్రొఫౌండ్గా. మనం ఈ ప్రాణం పెట్టి చేశాడంటారు కదా, అలాగా అతను నిజంగా ఈ క్యారెక్టర్ కోసం, ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టి. అసలు పెళ్లి చూపులకు ఉన్న విజయ్ దేవరకొండను ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తే అసలు అవునవును, అంటే ఈవెన్ అర్జున్ రెడ్డిలోనే అతను ఎక్కడికో స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళింది కదా. అలా చూస్తే ఈ పాత్రకి మొత్తం తన ఎఫర్ట్ అంతా పెట్టాడు. ఆ విధంగా అతను ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తాడు, 100కి 90 మార్కులు స్కోర్ చేస్తాడు ఆర్టిస్ట్గా. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కెరీర్ బెస్ట్ అనొచ్చు అనమాట. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోకెల్లా అతను ఇందులో చాలా, అంటే ఈవెన్ మీకు ఆ గజనీ కైండ్ ఆఫ్ కొంచెం తల గుండె దిగించుకొని ఆ మేక్ ఓవర్ కానీ, ఆ బాడీ బిల్డింగ్ కానీ,
డిక్షన్ కానీ ఇలాగ ప్రతి దాంట్లో కూడా అతని ఎఫర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సార్ ఇంకొక ఒక క్రిటిక్ మాట్లాడారు, పర్టికులర్గా అది మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం మీరు వచ్చాక. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు, మేబీ ట్రైలర్కి టీజర్కి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అంటే ఆ టీజర్కి ఇచ్చిన వాయిస్ అద్భుతంగా ఉంది, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ వాయిస్ పేలవంగా ఉంది అని ఒక రకమైన కంపారిజన్ తీసుకున్నారు. అంటే వాయిస్ పరంగా విజయ్ దేవరకొండకి అసలు ఎప్పుడు మనం కంప్లైంట్స్ అనేవి ఎక్కడ లేవు. రైట్ ఫ్రమ్ పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి, గీత కానీ, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాడు, దాదాపు 10-12 సినిమాలు చేశాడు. వాయిస్ పరంగా అతనికి ఎక్కడ కంప్లైంట్ లేదు. ఇందులో ఏంటంటే టీజర్కి ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ తోటి ఎన్టీఆర్కి చాలా మంచి అనుబంధం ఉంది. సూర్యదేవర నాగవంశీ వాళ్ళ బ్యానర్లో, అంటే సితారా సిస్టర్ కన్సర్న్ హారిక హాసినిలో ఆల్రెడీ అరవింద సమేత వీర రాఘవ చేశాడు ఎన్టీఆర్. అలాగే దేవర సినిమాని సితారా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మళ్ళీ ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా రాబోతుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ తోటి. సో ఆ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ని వాళ్ళు అడిగి ఉంటారు. అది టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంతే తప్ప ఇందులో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అంటే వేరే కంప్లైంట్స్ ఏమైనా ఇప్పుడు స్టోరీ పరంగా కానీ లేకపోతే ఇంకో దాని పరంగా ఉంటే ఉండొచ్చు, కానీ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పరంగా కానీ డైలాగ్ డెలివరీ పరంగా మాడ్యులేషన్ పరంగా అసలు వంక పెట్టడానికి ఏమీ లేదు. అండ్ మొన్న అంటే కొంచెం ఈ కాంట్రవర్సీ ఎరగెన్సీ వైపు వద్దాము. మొన్న వెంకన్న స్వామి దయ ఉంటే తోడుంటే నేను టాప్లో కూర్చుంటా అని అన్నాడు. అది కూడా కొంచెం రాయలసీమ స్లాంగ్ దగ్గరగా వచ్చేటట్టు ప్రయత్నం ఏదో చేశాడు అనిపిస్తుంది. సో అది అంటే దాన్ని ఎట్లా అంటే టాప్లో కూర్చుంటా అంటే ఆయన దయ ఉంటే నేను సక్సెస్ అవుతా అనే వరకు ఓకే, బట్ టాప్లో కూర్చుంటా అనే దాన్ని కొంచెం గట్టిగా తీసుకున్నారు. అంటే టాప్ అంటే అందరికంటే టాప్ అని కాదు కదా కదా. ఇప్పుడు అతను యాక్చువల్గా ఇప్పుడు ఒకటి ఫంక్షన్ జరిగింది తిరుపతి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అతనితో టాక్సీ వాళ్ళని ఒక సినిమా తీశాడు రాహుల్ సంకృత్యన్ అని. ఇప్పుడు నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. అందులో అతను రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న ఇదన్నమాట. దానికోసం బహుశా ఆ యాక్సెంట్ అది ట్రై చేస్తున్నాడు. అక్కడైనా కొంచెం దాన్ని ట్రై చేశాడు ఓకే, బట్ టాప్లో కూర్చుంటా అంటే జనరల్గా రఘునందన్ గారు ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడు ఈ కృప కూడా ఉండాలి కదా, దైవ కృప అనేది కూడా ఉండాలి కదా. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా మనం ఎంత ఇది చేసినా కూడా దేవుడి ఇది లేకుండా ఏదైనా సక్సెస్ అవుతుందో చెప్పండి. తను అన్నది అదే, ఆ చెప్పిన విధానం కొంత అంటే అది కూడా అంతకుముందు అతను కొన్ని మాట్లాడినవి కాంట్రవర్సీ అవ్వడం వల్ల అది కూడా దాన్ని అలా తీసుకుంటున్నారు తప్ప అందులో దేవుడు అనుగ్రహిస్తే నేను కూడా టాప్లో ఉంటానంటే అందులో తప్పేం లేదు కదా. అందరూ కోరుకునేది అదే కదా, ప్రతి ఒక్కరం కూడా టాప్లో ఉండాలనే కదా. అది సాధ్యం అవుతుందా లేదన్నది పక్కన పెడితే టాప్లో ఉండడం అంటే ఎవరినో బీట్ చేయాలనే టార్గెట్గా అదేం కాదు. నేను స్టార్ అవుతే మీరు కూడా స్టార్ అవుతారు కదా రేపు. సో అంటే ఒక సామాన్యుడిని స్టార్ కానివ్వకుండా ఎవరో ఆపుతున్నారు. ఇప్పుడు మన టాలీవుడ్లో టాప్ హీరోలు అంటే టపటపడ 10-15 మంది వస్తారు కదా, అలాగా అంతే తప్ప నేను అందరినీ మించిపోయి సూపర్ స్టార్ని అయిపోతాను నా తర్వాత మిగతా వాళ్ళందరూ ఉంటారు అన్నట్టు కాదు కదా. పైగా అతను ఆల్రెడీ ఒక 4 సినిమాలు అతని పెద్ద హిట్ కదా, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాళ్ళ. ఈ 4 సినిమాలు చాలా మంచి హిట్లు. గీతా గోవిందం అప్పట్లోనే 100 కోట్ల పైన. ఇంకా అర్జున్ రెడ్డి ఎంత సెన్సేషనో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమాలో క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక అర్జున్ రెడ్డిలో అతని క్యారెక్టర్ కదా, ఇప్పుడు డీర్ కామ్రేడ్లో వరల్డ్ ఫేమస్ లవర్, ఇలాగ అతను కొంచెం యారోగెంట్ టైప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేసి ఉండడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అతను కూడా అప్పుడు నేను ఏదో కొంచెం మెచ్యూరిటీ ఇంకా రాకపోవడం వల్ల కొన్ని అలా మాట్లాడి ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేసి దానివల్ల అతని కెరీర్ ఏమైనా ఇదవుతుందేమో అన్నట్టుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇంకా చాలా వరకు నోటిదూల అనే కామెంట్స్ కూడా పెట్టారు, థంబ్నెయిల్స్ కానీ కామెంట్స్ కానీ నోటిదూల అని. ఇప్పుడు అతని ఏజ్ పరంగా చూసినా కూడా అంత మరీ పెద్ద ఇదే కదా. ప్లస్ కొంచెం అతను గైడ్ చేయడానికి సరైన ఒకటి సరే ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ నన్ను బాగానే ఆదరించారు అని ఇట్లాంటివి మాట్లాడడం అంటే ఏంటంటే
బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను అని చెప్పుకోవడానికి అండ్ ఎవరో తొక్కేస్తున్నారా అనడానికి, అంటే నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే అప్పట్లో ఎన్టీఆర్కి బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఏఎన్ఆర్కి బ్యాక్గ్రౌండ్ ఏముంది, శోభన్ బాబుకి ఏముంది, కృష్ణకి ఓన్లీ ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ తోటి బాలకృష్ణ, నాగేశ్వరరావు బ్యాక్గ్రౌండ్ తోటి నాగార్జున, వెంకటేష్, వీళ్ళు ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఎవరో కొంతమంది ఒక 4-5 ఉంటారు. దాని మీద కూడా కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ అంటే ఒక హీరో కొడుకు అవ్వడం లేదంటే ఒక ప్రొడ్యూసర్ కొడుకు అవ్వడం అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ ఉద్దేశంతో నేను చెప్పాను తప్ప మరో ఉద్దేశంతో కాదు అని చెప్పి అతను. ఇప్పుడు ఉదాహరణకి ఒక హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే ఆ హీరో తాలూకు పరిచయాలు, అతని అనుభవం అదంతా కూడా ఇదవుతుంది కదా. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి కూడా ఇప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాడు. ఎంతో కొంత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ చిన్న గైడెన్స్ ఇవ్వడం కానీ అనేది ఉంటుంది కదా. అంతే తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అతను అదే లైగర్ టైంలో అతను కొన్ని మాట్లాడిన మాటలు 200 కోట్ల పైనుంచే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనడం, తర్వాత ఈవెన్ అతను ఇంటర్వ్యూ టైంలో కూర్చున్న విధానం, ఇవన్నీ కూడా అప్పుడు కాంట్రవర్సీ అయినాయి. కానీ ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, కొంచెం మెచ్యూరిటీ సరిగా లోపం వల్ల నేను ఆ విధంగా అప్పుడు చేశానేమో, ఇప్పుడు నేను మెచ్యూర్డ్గా ఉన్నాను అని చెప్పి అన్నాడు. ఈ సినిమాకి సంబంధించి అదొక్కటే, తిరుపతిలో దేవుడు ఆశీస్సులు కూడా తోడైతే నేను కూడా టాప్లోకి వెళ్తాను, అంతే కదా. అందులో మనం తప్పుపడడానికి ఏమని చెప్పండి కదా. అయితే నిజానికి ఈ సినిమా వరకు ఎక్కువగా అతనికి ఈ సినిమా హిట్ అయితే బాగుంటుంది పాపం, వరుసగా సినిమాలన్నీ డిసప్పాయింట్, ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ కానీ అంతకుముందు వచ్చిన ఖుషి కానీ లైగర్ ఇవన్నీ డిసప్పాయింట్ చేసి ఉండడం వల్ల టాక్సీ వాళ్ళ తర్వాత అతను హిట్ లేదు. అంటే ఈ కల్కిలో స్పెషల్ అపియరెన్స్, మహానటి కూడా హీరో అని చెప్పలేము. ఇలాగా ఏదో అతని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏ సినిమా కూడా పెద్దగా అక్కడి నుంచి వరుసగా డియర్ కామ్రేడ్ కానీ, లైగర్ అటర్ ఫ్లాప్ తోటి దెబ్బకి వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, లైగర్ కానీ ఇలా వరుసగా అన్నీ డిసప్పాయింట్ చేయడం వల్ల అందరూ ఈ సినిమాతో అతను మళ్ళీ హిట్ కొట్టాలి, అతనికి హీరోగా అతనికి ఒక పూర్వ వైభవం లాంటిది మళ్ళీ రావాలి అని చెప్పి అందరూ కోరుకున్నారు. మరి ఆ సింపతి ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తున్నది మనం, అంటే సింపతి అంటే కేవలం జాలి పడడం వల్ల ఎవరికి ఇది రాదు, కానీ కొంత సాఫ్ట్ కార్నర్, సింపతి అనే కంటే కూడా దీన్ని మనం సాఫ్ట్ కార్నర్. అరే పాపం వరుసగా 5-6 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి, ఈ సినిమా హిట్ కొడితే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉండడం వల్ల ఇప్పుడు ఈ టాక్ కూడా మొత్తం వన్ సైడ్. కొన్ని సినిమాలు ఏంటంటే మనం మొదటి రోజే డిజాస్టర్గా డిక్లేర్ చేస్తారు, ఇది అలాగే డిక్లేర్ చేయలేరు. మీరే చెప్పారు, కొంతమంది చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు అని. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక సినిమా విజయాన్ని ఇది చేస్తాయి. ఇప్పుడు మీకు రేపు 14వ తారీఖున కూలీ, తర్వాత ఎన్టీఆర్ది వార్ 2, ఈ 2 సినిమాలు వచ్చేంత వరకు మధ్యలో సినిమాలు ఏం లేవు. సో అది కూడా మనకి అడ్వాంటేజ్. ఇంకొకటి సార్, ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చిన తర్వాత అంటే దానికి ఉన్న టాక్ మనందరికీ తెలుసు ఎట్లా ఉందనేది. ఆ తర్వాత ఈ సినిమా రావడం అంటే ఈ సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ అయిందా? విపరీతమైన గ్రాఫిక్స్ లేకుండా కొంచెం న్యాచురాలిటీ ఒరిజినల్ అలానే కదా. అంటే ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అంటే వారం రోజుల వ్యవధిలోనే వచ్చింది కదా, అది 24 రిలీజ్ అయింది, ఇది 31. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా అసలు అసాధారణటువంటి విజయం సాధిస్తే దీనికి ఇంకా చాలా థియేటర్లో అది ఉండిపోద్ది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆ సినిమాని థియేటర్లో తీయడానికి ఎవరు సాహసం చేయరు. సినిమా అద్భుతంగా ఉంటే ఆ థియేటర్లన్నీ అలా ఉండిపోతాయి, దీనికి థియేటర్లో దొరకని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం అన్నది ఈ సినిమా వరకు ప్లస్ అన్నమాట. అండ్ ఇంకొకటి సార్, ఫైనల్గా ది విజయ్ దేవరకొండ అన్న దగ్గర కాంట్రవర్సీ వచ్చింది కదా, సో ఏంటి అది ది అని కావాలని పెట్టుకోవడమా, అది దేనికన్నా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడమా? అది అతను ఏదో కొంత మనం ఎందుకు పెట్టుకోకూడదు అని పెట్టుకుని ఉంటాడు, తర్వాత తీసాడు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు కూడా దాని మీద క్రిటిసైజ్ చేయడం అన్నీ చేశారు. అదే అంటే ఇప్పుడు చిన్నతనంలోనే స్టార్డమ్ వచ్చేయడం, అంటే పెళ్లి చూపులకు ముందు అతను యాక్చువల్గా ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు నానితోటి, దానికి ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర కమ్ముల సినిమాలో కూడా చేశాడు, అప్పుడు పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. పెళ్లి చూపుల సినిమాతోటి అతనికి ఒక్కసారి
ఇదయ్యింది. ఆ తర్వాత మీకు అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. తర్వాత గీత గోవిందం. అంటే ఒకటి అర్జున్ రెడ్డి ఏమో అవుట్ అండ్ అవుట్ మాస్, ఇదేమో క్లాస్ గీత గోవిందం. అలాగా అంటే జనరల్గా రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఉన్నటువంటి జోనర్లో సినిమాలు రావడం ఒక హీరోకి వెంటనే చాలా అరుదుగా జరుగుతుంది. అలాగా అతనికి ఆ రెండు పెద్ద హిట్లు అవ్వడం అనేది చాలా పెద్ద ప్లస్. కరెక్టే, కానీ అతను ఏమంటాడు, పెద్ద నా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కదా, నేను స్క్రిప్ట్స్ని రిజెక్ట్ చేసే స్టేజ్లో లేను, నిర్మాతలకు చెప్పాలంటే నాకు మొహమాటం. అవి కూడా ఉంటాయి, ఆబ్లిగేషన్స్ అని, జడ్జిమెంట్ సరిగా లేకపోవడం డెఫినెట్గా ఉంటాయి. పిల్లల కొడుకులు అయితే అంటే ఒకవేళ వాడు అదే వెనకాల వాళ్ళకున్న అనుభవం అంతా కూడా రైటర్స్ని పెట్టి మరి దాన్ని సెట్ చేసుకుంటారని చెప్పి అట్లా అంటే కాదు, వాళ్ళ అనుభవం కూడా ఇప్పుడు ఉంటుంది కదా. ఇది స్క్రిప్ట్ చేయొచ్చు, లేదంటే పలానా ప్రొడక్షన్ హౌస్లో చేయొచ్చు, పలానా డైరెక్టర్ చేయొచ్చు, ఇలా డెఫినెట్గా గైడెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ పిల్లల సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ అయిన ఈ మధ్య కాలంలో కూడా అవును అంతే కదా. ఇప్పుడు అఖిల్ ఇప్పుడు వరకు రాలేదు, ముందుకు రాలేదు. మొన్న రామ్ చరణ్ సినిమా కూడా దెబ్బతింది. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి సినిమాలు ఒకటి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఓకే సాఫ్ట్ కార్నర్ మనకు విజయ్ దేవరకొండ మీద మనం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగానే ఇట్లాంటివి మాట్లాడడం వల్ల అది విపరీత ధోరణిలోకి వెళ్ళిపోతుందా అని డౌట్ వస్తుంది నాకు. నువ్వు ఇది ఎందుకు మాట్లాడాలి ఈ పాయింట్? పెద్ద ప్రొడ్యూసర్లు అయితే లేదా వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళకు కూడా జీవితము డిజాస్టర్స్ ఉంటాయి, అన్ని వాళ్ళు అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. అతను మాట్లాడింది మరీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది, అంటే ఇండస్ట్రీ పరంగా బ్యాక్గ్రౌండ్ అది లేకపోవడం వల్ల గైడెన్స్ పరంగా ఇప్పుడు అతను ఏముంది, ఒక మూడ్లో ఎవరైనా అతను బాగా ఇది చేసి ఇంప్రెస్ చేసి సబ్జెక్ట్ ఓకే చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు వెనకాల మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, ఫాదర్ కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి, అలాగే లేవు కదా. ఇప్పుడు ఈయన చక్కగా ఒక కాఫీ షాప్లో ఎక్కడ కూర్చొని అద్భుతంగా అతన్ని ఇంప్రెస్ చేసి మామూలు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే డైరెక్షన్ అది స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా చెప్పేస్తారు, డైరెక్షన్కి వచ్చేసరికి అది ఎగ్జిక్యూట్ చేసేసరికి ఏం ఉండదు, చెప్పడం చాలా గొప్పగా చెప్పేస్తారు. అలాగా దీనికి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అదే స్క్రిప్ట్ కొంతమంది ఏం చేస్తారు, ముందు ఒకసారి వింటారు, తర్వాత మళ్ళీ ఇంకోసారి వింటారు, తర్వాత ఇంకెవరి చేతనా ఇంకో వాళ్ళు కూడా వినమని చెప్తారు. అలాగా ఒక 3-4 దశల్లో స్క్రిప్ట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అలానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హిట్ అవుతాయి అదే నేను అనేది. సో అసలు అంటే అసందర్భం. అంటే ఇప్పుడు మనం సల్మాన్ ఖాన్ తీసుకుందాం. సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఎంత పెద్ద రైటర్, సలీం జావేద్ వాళ్ళు అసలు మామూలు ఇట్లా జంజీరు, షోలే మామూలు సినిమాలు కాదు. మరి సల్మాన్ ఖాన్ ఒక దశలో పోకిరి సినిమాని వాంటెడ్ పేరుతోటి రీమేక్ చేసేంత వరకు వరుస ఫెయిల్యూర్స్, అటర్ ఫ్లాప్స్లో. ఈ రీమేక్ చేసిన తర్వాత వాంటెడ్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్లు. ఇప్పుడు మన మురుగదాస్ చేశాడు సికిందర్, ఆ సినిమాకి అతను రెమ్యునరేషన్ 100 కోట్లు అంటే ఆ 100 కోట్లు కూడా రాలేని పరిస్థితి. అఫ్కోర్స్ ఓటీటీలో బాగా నెంబర్ 1లో ఉంది అన్నారు కానీ బట్ అంటే అదే ఇక్కడ థియేటర్లో చూడకపోవడం వల్ల ఓటీటీలో మరి వాళ్ళ ఫాదర్ అంత పెద్ద రైటర్ అయ్యింది, మరి సల్మాన్ ఖాన్ మరి దట్స్ వాట్. అందుకే అంటున్నా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అసందర్భం. ఇప్పుడు మన హృతిక్ రోషన్ అలా కాదు, హృతిక్ రోషన్ ఉన్నాడు, హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ రాకేష్ రోషన్ ఎంత పెద్ద డైరెక్టర్. కహోనా ప్యారే తర్వాత 10 సినిమాలు అటర్ ఫ్లాపులు. మళ్ళీ ఆ కహోనా ఏంటిది అతను వరుసగా తీస్తుంటాడు కదా ఆ సినిమాలు, క్రిష్ తోటి అతను మళ్ళీ ఇది అయ్యాడు. మరి ఏమైంది? అలాగే మన ఫాదరో లేదంటే ఇంకొకరు డైరెక్టర్లు గానో లేకపోతే ప్రొడ్యూసర్లు గానో ఉన్నంత మాత్రాన మనం వరుసగా విజయాలు సాధిస్తామని చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ ముందు నుంచి ఇండస్ట్రీలో ఉండి రైటర్ గానో లేకపోతే ఆర్టిస్ట్ గానో, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో చార్మి కూడా అడిగితే లైగర్ అప్పుడు 200 పైనుంచే అని అన్నాడు. అంటే ఓపెనింగ్స్ ఎంత వచ్చేస్తాయని. ఇదే మరి అంటే ఆల్రెడీ మరి తర్వాత ఏమన్నాడు అంటే 200 కోట్లు వసూలు చేస్తుందని నేను చెప్పడం తప్పు కాదు, అది వసూలు చేయకపోవడం తప్పు, మీరు అప్పటికి నన్ను తిట్టినా నేను భరిస్తూ ఉంటాను. ఇది డ్యామేజ్ రిపేరింగ్ డైలాగ్. అదే ఏంటంటే ఏదో ఒక మూడ్లో ఉండి ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందనే. ఇప్పుడు అందులో ఎవరు యాక్ట్ చేసింది, ఎవరు మైక్ టైసన్ కూడా యాక్ట్ చేసినట్టున్నాడు కదా అందులో. మరి పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు మనం చూస్తే అతను ఎన్ని హిట్లు ఉన్నాయి అతనికి కదా. బద్రీ దగ్గర నుంచి ఎన్ని హిట్లున్నా అటర్ ఫ్లాప్ నుంచి మళ్ళీ లైగర్ మీద ప్రయత్నం జరిగింది. అదే కాదు అంటే ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఎప్పుడైనా ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తే చాలా పెద్ద హిట్ కొట్టేస్తాడు అతను. పూరి జగన్నాథ్ అతను ఇది చూస్తే వరుసగా 2 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి అంటే
మూడో సినిమాతో చాలా పెద్ద హిట్ కొడుతుంటాడు. అంటే నా పర్సనల్గా నేనేమంటున్నా అంటే సార్, విజయ్ దేవరకొండ విషయంలో ఈ అన్నెసెసరీ మాటను ప్రయోగించి దాన్ని ప్రజల్లో మళ్ళీ నోటిదూల కిందికి కన్వర్ట్ చేసుకోవద్దు. అదే అంటే నోటి దూల అనేది మరీ పెద్ద పదం. అంటే వీళ్ళు తమ్నేల్ పెడతారుగా, ఇప్పుడు వెంటనే నేను 10 తమ్నేల్ చూశాక మీతో అంటున్నా డైలాగు, లేకపోతే నా అభిప్రాయం కాదు. అదే 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 అంటే నిజానికి అది అంత పెద్ద పదం అది. కానీ ఏంటంటే చెప్తున్నాను కదా, మనం ఎవరైనా సరే ప్రజల్లోకి వదిలేరంటే తప్పుల నుంచి కదా తెలుసుకునేది. తప్పులు జరిగితేనే కదా తర్వాత వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళేది. అతని కెరీర్లో చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాడు, ఇంకా చాలా ఉంది, లాంగ్ వే టు గో కదా. అందువల్ల ఇప్పటివరకు తను సబ్జెక్టులు ఎంపిక పరంగా కానీ, లేకపోతే ఇలాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ ఎలాగా ఏంటనేది అతను ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మనం మీడియా ముందుకు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ గత అనుభవాలన్నీ ఉన్నాయి కదా, అవి అన్నీ అతనికి ప్లస్లే అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సినిమా సీక్వెల్ ఉంది అని కూడా అనడం జరిగింది కదా, సో సీక్వెల్ ఉందా మరి? ఎండింగ్లో సీక్వెల్ వేయలేదు అని కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. సీక్వెల్ కాదు కదా అంటే కింగ్డమ్ 2 అని వేయలేదు, కానీ సీక్వెల్ ఉంటుంది అన్నట్టుగానే ఆ సూచనలు ఇచ్చి సినిమాని ముగించడం జరిగింది. అంటే అబ్రప్ట్ ఎండింగ్ లాగా అనిపించడానికి కూడా అదొక కారణం. దీని సీక్వెల్ ఉంది, తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేస్తాడు, వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు, అన్నయ్య చనిపోతాడు, అతను చంపిన వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు, తనను నమ్ముకొని తనను ఒక నాయకుడిగా తనకు నాయకత్వం రాజరికం అప్పగించినటువంటి ప్రజల కోసం ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూపించాలని వాళ్ళ ఇది. కాకపోతే ఎప్పుడు కూడా ఫస్ట్ పార్ట్ విజయం మీదే రెండో పార్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఈ కమర్షియల్గా ఎంతవరకు పే చేస్తుంది ఏంటనేది ఇంకా మనం ముందు తెలిసేది ఉంది. కాబట్టి ఒక 3 ఎప్పుడు కూడా ఒక సినిమాకి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు, ఇప్పుడు అజ్ఞాతవాసి ఉంది, ఫస్ట్ డేనే డిజాస్టర్ అని డిక్లేర్ చేశారు. హరిహర వీరమల్లు ఉంది, అది డిజాస్టర్ అని ఎవరు డిక్లేర్ చేయలేదు కదా. అలాగా ఇది కూడా ఒక అజ్ఞాతవాసి అయితే డెఫినెట్గా కాదు. కొంతమంది ఇష్టపడి కొంతమందికి ఇష్టపడకుండా ఉన్న సినిమా కాబట్టి మనకి మండేకి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి పార్ట్ 2 ఉంటుందా లేదా. ఇప్పుడు ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్, ఇంకోటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రాహుల్ సంకృత్యంతో చెప్పాను కదా రాయలసీమ ఉంది. ఈ 2 సినిమాలు అవడానికి ఈజీగా ఒక సంవత్సరం దాటిపోద్ది కదా. సంవత్సరం తర్వాత ఇది అంటే ఆల్రెడీ వీళ్ళు షూట్ చేస్తుంటే కొంచెం పైన ఇంకో 10% 20% షూట్ చేసి రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉంటే తప్ప మొత్తం షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అప్పటికి ఒక సంవత్సరం తర్వాత ఈక్వేషన్స్ చాలా మారిపోవచ్చు. కాబట్టి మనం వేచి చూడాలి. ఈ హరిహర వీరమల్లు కానీ ఇది కానీ పార్ట్ 2 వస్తుందా లేదా అన్నది మనం టైం విల్ టెల్ అన్నమాట. ఓవరాల్గా సార్ ఒక సింగిల్ లైన్లో ఈ సినిమా గురించి చెప్పండి, వి విల్ క్లోజ్ ద. విజయ్ దేవరకొండని అభిమానించే వాళ్ళందరికీ బాగా నచ్చే సినిమా. కథా కథనాల పరంగా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమా ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. సో అదండి విషయం. మరి మీకు సినిమా కనుక చూసినట్లయితే ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. వీలైతే మా ఈ జెన్యూన్ రివ్యూ ఉన్న వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ విజయ్ దేవరకొండ అండ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ భవిష్యత్తులో కూడా వీళ్ళంతా మంచి ప్రాజెక్ట్స్ చేసి మనల్ని అలరించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.